హాయ్ ఫ్రెండ్స్, మన ఏపీలో అన్నదాత సుఖీభవ పథకం అనేది జూన్ 20న విడుదల కానుంది. ఈ పథకంకి అర్హులైన రైతులు ఈ చిన్న పని చేయకపోతే మీ అకౌంట్ లో అమౌంట్ అనేది జమ అవ్వదు. ఇది తెలుసుకునే ముందు ఈ వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ ఛానల్ ని ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే మరిన్ని అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు శుభవార్త తెలిపింది. అన్నదాత సుఖీభవ పథకం కింద ఈ నెల 20న రైతుల ఖాతాలో 7,000 రూపాయలు జమ చేయనుంది. ఈ పథకం ద్వారా ఏడాదికి 20,000 రూపాయలు ఆర్థిక సహాయం అందుతుంది. రైతులు ఈ నెల 20లోగా ఈ కేవైసీ పూర్తి చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. దగ్గరలోని రైతు భరోసా కేంద్రంలో ఓటీపీ, బయోమెట్రిక్ ద్వారా లేదా పీఎం కిసాన్ వెబ్సైట్ ద్వారా ఈ ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చు. అయితే మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సూపర్ 6 హామీలను అమలు చేసే పనిలో ఉంది. అయితే జూన్ 12వ తేదీన సూపర్ 6 హామీ భాగంలో ఉన్న తల్లికి వందనం అమౌంట్ ని విడుదల చేయడం జరిగింది. అలాగే ఈ సూపర్ 6 పథకంలో కీలకమైన రైతులకు సంబంధించిన అన్నదాత సుఖీభవ పథకాన్ని ఈ నెల 20న ప్రారంభించనున్నారు. ఈ మేరకు అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకాలకు అర్హులైన రైతులను గుర్తిస్తున్నారు. ప్రాథమికంగా ఓ జాబితాను రైతు సేవా కేంద్రంలో వద్ద అందుబాటులో ఉన్నాయని ఈ నెల 20 లోపు ఈ కేవైసీ పూర్తి చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. అయితే ఈ అన్నదాత సుఖీభవ పథకం డబ్బులు పొందాలనుకునే రైతులు తప్పనిసరిగా ఈ కేవైసీ పూర్తి చేయాలంటున్నారు. ఈ కేవైసీ చేయడానికి దగ్గరలోని రైతు సేవా కేంద్రానికి వెళ్లి ఓటీపీ, బయోమెట్రిక్ ద్వారా పూర్తి చేయొచ్చు. ఆధార్ కార్డు లింక్ అయిన బ్యాంకుకు వెళ్లి కూడా కేవైసీ చేసుకోవచ్చు. పీఎం కిసాన్ అధికార వెబ్సైట్ ద్వారా, యాప్ ద్వారా కూడా ఈ కేవైసీ పూర్తి చేయొచ్చు. ఆధార్ ఓటీపీ వెరిఫికేషన్ లేదా ఫేస్ అథెంటికేషన్ ద్వారా కూడా ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి. ఎవరైనా రైతులు ఈ కేవైసీ చేయకపోతే వెంటనే చేయించుకోవాలని రైతులకు సూచించడం జరిగింది. అయితే ఈ పథకం ద్వారా ప్రభుత్వం రైతులకు ఏడాదికి 20,000 రూపాయలు సాయం అందిస్తుంది. వీటిలో కేంద్రం పీఎం కిసాన్ పథకం ద్వారా 6,000 రూపాయలు, మిగిలిన 14,000 రూపాయలు రాష్ట్ర పథకం ఇస్తుంది. ఈ 20,000 రూపాయలు ఈ నెల 20న రైతుల ఖాతాలో 7,000 రూపాయలు జమ చేయనుంది. ఈ డబ్బులు 3 విడతల్లో రైతుల ఖాతాలో జమ చేస్తారు. మొదటి విడతలో 7,000 రూపాయలు వస్తాయి. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం 5,000 రూపాయలు, పీఎం కిసాన్ ద్వారా 2,000 రూపాయలు ఉంటాయి. రెండో విడతలో 7,000 రూపాయలు, మూడవ విడతలో 6,000 రూపాయలు ఇస్తారు. ఈ నెల 20న 7,000 రూపాయలు రైతుల ఖాతాలో జమ చేస్తారు. కాబట్టి రైతులు ఈ నెల 20లోగా రైతు సేవా కేంద్రంలో తమ వివరాలను నమోదు చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయగలరు. అలాగే సబ్స్క్రైబ్ చేసి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.